హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఏటీహెచ్ మామూలుగా అయితే ఇదివరకు వీళ్ళు ఇచ్చినటువంటి టోకెన్ నేము, కాకపోతే ఇప్పుడు ఏటీహెచ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి టోకెన్ నేమ్ని ఏటీఎన్గా మార్చారండి. ఎథీన్ యొక్క కోడ్ ఇప్పుడు ఏటీఎన్. సో ఇది బింగెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో లిస్ట్ అయిందండి ఈరోజు. దీని గురించి విత్డ్రాల్ వీడియో చేయమనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అని అంటే, ఈ ఏటీఎన్ అనేది ఏదైతే ఉందో ఎథీన్ కాయిన్ కేవలం మనము ఎథీన్ నెట్వర్క్ యొక్క P2P ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే విత్డ్రా చేసుకోగలము, మెటామాస్క్ నుంచి కాదు, గమనించండి. సో మెటామాస్క్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి విత్డ్రాల్ అనేది చేసుకోలేరండి. కేవలం ఎథీన్ నెట్వర్క్లో P2Pలో ఎథీన్ నెట్వర్క్ యొక్క P2Pలో ఎవరి దగ్గర అయితే ఈ ఎథీన్ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే 15% టోకెన్స్ని విత్డ్రా చేసుకోగలరు. మొత్తం కూడా కాదు, కేవలం 15% అనమాట. సో దీని గురించి క్లారిఫికేషన్ కోసం ఇది ఓపెన్ చేశాను చూడండి. ఎథీన్ నెట్వర్క్ వల్ల ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ఎథీన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మెటామాస్క్ నుంచి వాళ్ళు బింగెక్స్కి విత్డ్రాల్ పెట్టకండి అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, డు నాట్ డిపాజిట్ ఏటీఎన్ ఫ్రమ్ మెటామాస్క్ టు బింగెక్స్ ఎట్ దిస్ టైమ్. ది ఏటీఎన్ టోకెన్ అడ్రస్ ఆన్ మెటామాస్క్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్ డ్యూ టు బింగెక్స్. అంటే ఈ మెటామాస్క్లో ఉండేటటువంటి ఎథీన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది బింగెక్స్లో ఉండేటటువంటి డిపాజిట్ అడ్రస్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల డిపాజిట్ అనేది సక్సెస్ అవ్వదు. ఎవరు విత్డ్రాల్ అనేది ట్రై చేయకండి. దీని గురించి మేము వర్క్ అయితే నడుస్తుంది. ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మేము మీకు ఇంటిమేట్ చేస్తాము, అనౌన్స్ చేస్తాము. అప్పుడు మీరు ఎథీన్ టోకెన్స్ని విత్డ్రా చేసుకోండి మెటామాస్క్ నుంచి అనేసి చెప్తున్నారనమాట. సో ఇంతేనండి సింపుల్ విషయము. మెటామాస్క్లో ఎవరికైతే ఎథీన్ కాయిన్స్ ఉన్నాయో ఏటీఎన్ కాయిన్స్ వాటిని విత్డ్రా అనేది ఇప్పుడు చేసుకోలేము. వీళ్ళు తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే చేసుకోగలము. ఇంకొకటి ఏంటి అంటే, మీ దగ్గర మెటామాస్క్లో ఉండేటటువంటి ఎథీన్ టోకెన్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలంటే మీకు ఇథీరియం అనేది గ్యాస్ ఫీజుగా అవసరమయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఈ ఇథీరియం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మనకి విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత అసలు ఇథీరియం అనేది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫస్ట్ ఎస్టిమేషన్ చేసుకొని దాని తర్వాతే విత్డ్రా అనేది చేసుకోగలం. సో ఇంతేనండి, జస్ట్ చిన్న అప్డేట్ ఈ ఎథీన్ కాయిన్ యొక్క విత్డ్రాల్ గురించి. సో వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.